హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎంవీఆర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మొత్తం 9 ప్రశ్నలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 9 ప్రశ్నలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈరోజు ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలకి స్టేట్మెంట్కి సంబంధించిన ప్రశ్నలు కూడా తయారు చేశాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆ విధంగా అడుగుతున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏదైనా కరెక్ట్ అడుగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా కూడా తయారు చేశాను. వీడియోని ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకండి, మొదటి నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూద్దాం ఈరోజు మొదటి ప్రశ్న. వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాల కారణం కాదని జన్యుల ప్రభావం అదుకొని తెలియజేసిన వ్యక్తి ఆల్పోర్ట్. ఈ ఆల్పోర్ట్ అనే శాస్త్రవేత్త ఎక్కువ డెఫినేషన్ ఇచ్చాడండి, ప్రతి దాంట్లో వస్తుంటాడు. చూసుకోండి, ఇతనితో చాలా జాగ్రత్త. వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని చెప్పిన వ్యక్తి డబ్ల్యూసి బాగ్లే. విద్యావకాశాలు పాఠశాల వసతులు అని బిట్టు వస్తే ఇంకా చూడకుండా డబ్ల్యూసి బాగ్లే పెట్టండి. ఇంకా ఎందుకంటే అతని గ్రంథం కూడా అదే. మూడోది, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథకర్త ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. చూసారా, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అని వస్తే ఇంకా అదే చెప్పాను కదా, విద్యావకాశాలు పాఠశాల వసతులు. నాలుగోది, ఎవరి పరిశీలనలో వివిధ పరిసరాల్లో పెంచిన మిల్డ్రెడ్ రూత్ అనే కవలలో కూడా ప్రజ్ఞాపాఠవాల్లో తేడాలు ఉన్నట్లు కనబడింది. ఫ్రీమెన్. ఐదోది, గాల్టన్ రాసిన ఏ గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతిభాశీలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువ అని తెలియజేశాడు? హెరిడిటరీ జీనియస్. ఇది ఎక్కువసార్లు రిపీట్ చేసిన ప్రశ్న అండి, అందుకే మనం ఇలాంటి ప్రశ్నలు మనం చాలా చులకనగా చూస్తుంటాం. కానీ అదే అక్కడే మనం మిస్టేక్ కూడా చేస్తుంటాం. చాలా జాగ్రత్త. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరని కూడా అడుగుతుంటాడు, గాల్టన్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగిన ప్రశ్న అది. నవజాత శిశువు తల పెద్దదిగా ఉండి మొత్తం శరీరం పొడవులో ఎన్నో వంతు ఉంటుంది? 4వ వంతు. చూసుకొని ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేయడం మనం దొరికిపోతాం, ఎందుకంటే ఇలాంటి ఇవ్వడనుకుంటాం మనం. చూసుకొని చాలా జాగ్రత్త, దేన్ని చులకనగా చూడకూడదండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 7, 8, 9 ప్రశ్నలు అయితే స్టేట్మెంట్ రూపంలో తయారు చేసిన ప్రశ్నలు. చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. 7వది, స్టేట్మెంట్ ఏ. శారీరక పెరుగుదలలో మొదటి సంవత్సరం బరువు ఎత్తు కంటే వేగంగా ఉంటుంది. స్టేట్మెంట్ బి. 2వ సంవత్సరంలోని పెరుగుదల బరువులోని పెరుగుదల కంటే హెచ్చుగా ఉంటుంది. 2 స్టేట్మెంట్లు సెట్ చేయాలండి. చూసారా ఎంత కన్ఫ్యూజ్గా ఉందో. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవుతాను, కానీ మనం ఇలాంటి వాటికి ఆన్సర్ చేయలేం. మన ప్రిపరేషన్ కూడా క్లారిటీగా ఉండాలి. ఏదో మీద చూసుకుంటూ పోతే మాత్రం అవదండి. స్టేట్మెంట్ ఇచ్చాడా దొరికిపోయామని అర్థం. చూసుకొని జాగ్రత్త. అందుకని ఈ విధంగా కూడా నేను తయారు చేస్తాను బిట్లు. చాలా జాగ్రత్త అండి. నెక్స్ట్, 6 నుంచి 8 నెలల మధ్యకాలంలో సాధారణంగా మొదటి పన్ను ఏర్పడుతుంది. నెక్స్ట్, సంవత్సరానికి 4 నుంచి 6 అంతలు వస్తాయి. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి, సెట్ చేయాలి. అంటే స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి 2 కూడా సెట్ చేయాలి. నెక్స్ట్, పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. స్టేట్మెంట్ బి. శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలోనూ సంభవించదు. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి 2 కూడా సెట్ చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చాడంటే మనం దొరికిపోతాం. కాబట్టి స్టేట్మెంట్లకి మనం ఆన్సర్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాని మీద పట్టు సాధించాలి. చూడండి, వీడియో మీరు ఎక్కువసార్లు చూసినట్లయితే మనకి ఈ విధంగా కన్ఫ్యూజ్ అయితే పోతుంది, మన మైండ్లో ప్రేమ అయిపోతాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి, ఏమైనా మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే కన్ఫ్యూజ్ అయితే పోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసిన మిత్రులకి నా ధన్యవాదాలు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.